హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లులకి అమ్మకి వందనం అనగా అమ్మఒడి పథకానికి సంబంధించి ఇప్పుడిప్పుడే మరో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో అమ్మఒడి పథకానికి సంబంధించిన 2024 సంవత్సరానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో ఈ పథకానికి కొత్తగా అయితే మార్గదర్శకాలను విడుదల చేశారు. ఎందుకంటే గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో మనకు 13,000 రూపాయల వరకు ఖాతాల్లో వేసేది. అయితే ఇప్పుడు దాన్ని డైరెక్ట్‌గా 15,000 రూపాయలకనేది పెంచి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మేము ఈ యొక్క 15,000 రూపాయల చొప్పున ఇస్తామనేసి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో భాగంగా అయితే ప్రకటించారు. కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అమ్మకు వందనం పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే ఈ యొక్క అమ్మకు వందనం పథకంలో భాగంగా అర్హత కలిగినటువంటి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం త్వరలో డబ్బులైతే వేయబోతుంది. అందు నిమిత్తమై మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ కొత్త రూల్స్ అంటే కొత్త నియమాలు అలాగే రూల్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. ఆ యొక్క రూల్స్ ఏంటి, ఆ రూల్స్ ప్రకారం మీకు ఈ యొక్క అమ్మకు వందనం పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలియజేస్తాను. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు అలాగే తల్లులు విద్యార్థులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద మీకు లైక్ సింబల్ అయితే ఉంటుంది. ప్లీజ్ దయచేసి లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం అయితే అమ్మఒడి పథకం కింద కొన్ని మార్గదర్శకాలను అయితే విడుదల చేసి ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎవరైతే అర్హత సాధిస్తారో అటువంటి రైతులందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అమ్మఒడి పథకం కింద 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ కూడా అమ్మఒడి అనే పథకాన్ని నేరుగా సంవత్సరానికి ఒకే విడతలో 13,000 రూపాయలు అయితే విడుదల చేసేది. అయితే 2,000 రూపాయలు వచ్చేసి స్కూల్స్ మెయింటెనెన్స్కి అలాగే టాయిలెట్ మెయింటెనెన్స్కి అనమాట. సో స్కూల్స్ మెయింటెనెన్స్కి వచ్చేసి 1,000 రూపాయలు, టాయిలెట్ మెయింటెనెన్స్కి సంబంధించి మరొక 1,000 రూపాయల చొప్పున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అంటే గతంలో 15,000 రూపాయల్లో 2,000 రూపాయలు అలా వేసి అర్హత కలిగినటువంటి తల్లుల ఖాతాల్లోకి 1,000 రూపాయలు 2,000 రూపాయలు తగ్గించి 13,000 రూపాయలు అయితే వేసేదనమాట. అయితే ఇప్పుడు ఎన్నికల హామీలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమి ఏదైతే ఈ యొక్క 3 పార్టీలు కలిపి కూటమి ప్రభుత్వంలో ఎన్నికల హామీలో భాగంగా మేనిఫెస్టో విడుదల చేశారండి. ఆ మేనిఫెస్టో ప్రకారం చూసుకుంటే తల్లికి వందనం, సో అమ్మకు వందనం అన్నమాట. సో అమ్మకు వందనం పేరుగా అమ్మఒడి పథకాన్ని అయితే మార్చి ఇప్పుడు ఈ యొక్క అమ్మకు వందనం పేరుతో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట. సో ఎంత వేస్తారు అనే దానికి సంబంధించి చూసుకుంటే ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయలు అయితే వేస్తామని చెప్పారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారండి. గతంలో వైసీపీ గవర్నమెంట్ హయాంలో కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా ఒక విద్యార్థికి మాత్రమే అమ్మ ఒడి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో సో వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే కుటుంబంలో మీరు ఎంతమంది ఉన్నా సరే స్టూడెంట్స్ మీ అందరికీ కూడా డబ్బులు వేస్తాం. ఇద్దరుంటే 30,000, ఒకరుంటే 15,000, అలాగే ముగ్గురుంటే 45,000, అలాగే నలుగురుంటే 60,000 రూపాయల వరకైనా సరే మేము వేస్తాం, 5గురుంటే 75,000 అయినా సరే ఖచ్చితంగా మేము వేస్తామని చెప్పేసి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారన్నమాట. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క విద్యార్థులందరికీ కూడా గత వైసీపీ హయాంలో అయితే జనవరి మాసంలో 2 సంవత్సరాలు అయితే విడుదల చేశారు. తర్వాత వచ్చేసి మేము జూన్ మాసంలో అయితే విడుదల చేస్తామని చెప్పారు. సో జూన్లో అయితే విడుదల చేస్తూ వచ్చారనమాట. సో జూన్ స్కూల్స్ అనేది ఓపెన్ అయిన తర్వాత అయితే గత నెల జూన్లో అయితే ఈ యొక్క ఎలక్షన్స్ హడావిడి, ప్రభుత్వం మంత్రులు ప్రమాణ స్వీకారాలు, సో ఇవన్నీ కూడా అయితే కొంచెం గందరగోళంగా అయితే ఉన్నదనమాట. సో పెన్షన్ల పంపిణీకి వీటన్నిటికి సంబంధించి చాలా టైం అయితే తీసుకున్నారు. సో మొత్తం మీద జూన్ మాసం అయితే గడిచిపోయింది. ఇప్పుడు జూలై అయితే వచ్చేసింది. సో గత ప్రభుత్వం చూసుకుంటే జూన్ మాసంలో ఖచ్చితంగా డబ్బులు అయితే వేసేవాళ్ళు. ఎందుకంటే జూన్ మాసంలో స్కూల్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత కొంతమంది పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తారు. సో వాళ్ళకి యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ స్కూల్ ఫీజు కొంచెం ఎంతో కొంత కట్టాలి కాబట్టి, అలాగే కొత్త పిల్లల్ని కూడా జాయిన్ చేయించడానికి సో ఇట్లాంటి ఖర్చులన్నింటికి కూడా గత ప్రభుత్వం జూన్ మాసంలోనే
స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత ఆ నెలలోనే వేసేది. అయితే ఇప్పుడు మనకు గత నెలలో మనకు కొత్తగా ఏర్పడినటువంటి ఒక టీడీపీ గవర్నమెంట్ అనేది సెటిల్ అవ్వడానికి మనకు కొంచెం టైం అయితే తీసుకుంది కాబట్టి, అంటే మనకు ప్రమాణ స్వీకారాలు మంత్రులందరూ కూడా, సో ఇదంతా కూడా కొంచెం మనకు టైం అయితే పట్టింది కాబట్టి, మరో 2, 3 రోజుల్లో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులైతే విడుదలైతే చేయబోతున్నారండి. దానికి సంబంధించి మనకు ఈ యొక్క మార్గదర్శకాలైతే విడుదల చేయడం జరిగింది. ఆ యొక్క మార్గదర్శకాలను గనక మనం చూసుకున్నట్లయితే, సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు ఉంటారో, వాళ్ళ యొక్క తల్లి ఖాతాలోకి 15,000 రూపాయలు పడాలంటే మొట్టమొదటగా ఆ యొక్క విద్యార్థికి సంబంధించి మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికి కూడా వర్తిస్తుందన్నమాట. సో అదేంటంటే మొట్టమొదటిది ఈ యొక్క స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 75 నుంచి 80% లోపు మనకు అటెండెన్స్ అయితే మనకు ఖచ్చితమైతే చేయబోతున్నారన్నమాట. సో మనకు స్కూల్స్కి సంబంధించి అటెండెన్స్ అనేది ఉంటేనే ఈ యొక్క అమ్మకు వందనం పథకంకి సంబంధించినటువంటి 15,000 రూపాయలు ఇక్కడి నుంచి మీ పిల్లలకైతే రావడం జరుగుతుంది. ఒకవేళ హాజరు లేకపోతే మీ పిల్లలకైతే డబ్బులు రావు. అలాగే మనకు ఈ యొక్క అమ్మకు వందనం పథకానికి సంబంధించి తల్లి లేదా సంరక్షకుడు ఖచ్చితంగా అయితే వీళ్ళ యొక్క మనకు ఏటా మనకు 15,000 రూపాయలు పొందాలంటే ఖచ్చితంగా వీరిద్దరు ఎవరైతే సరే ఉన్నా సరే వాళ్ళకి స్టూడెంట్కి వాళ్ళిద్దరికి కలిపి ఆధార్ కార్డ్ అనేది అడ్రస్ అనేది ఒకే ఏరియాలో ఉండాలి. సో కొంతమందికి పిల్లల అడ్రస్ వచ్చేసి వేరే ఊర్లో ఉంటుంది, తల్లిదండ్రుల అడ్రస్ వచ్చేసి వేరే ఊర్లో ఉంటుంది. సో ఇలా ఉంటే మీకు డబ్బులు అయితే రావండి. సో మీకు ఖచ్చితంగా డబ్బులు రావాలంటే మీ యొక్క తల్లి అయినా సరే లేదా సంరక్షకులైనా సరే స్టూడెంట్కి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ అడ్రస్ ఎక్కడ ఉంటుందో సో అదే అడ్రస్లో అయితే ఉండాలి. అలాగే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న కుటుంబానికి చెందినటువంటి విద్యార్థులు తల్లులైతే మనకు అయి ఉండాలన్నమాట. ఈ యొక్క పథకానికి అర్హత ఉండాలి. పేదరికంలో ఉన్న కుటుంబాల ఆదాయం అయితే మనకు, అంటే కుటుంబాల్లో సంబంధించినటువంటి నెలసరి ఆదాయం చూసుకుంటే గ్రామాలలో అయితే 10,000, పట్టణాలలో అయితే 12,000 రూపాయలకు మించకుండా ఉండాలి. ఆదాయ పన్ను చెల్లించేవారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లు అమ్మఒడికి అర్హులు కాదని స్పష్టం చేసింది. అంటే ఈ యొక్క ప్రభుత్వ పెన్షనర్లు అంటే మనకు రీసెంట్లీ మనకు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ఉన్నాయి కదా, సో అదేనండి మన గత ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కనుక, అంటే సామాజిక పెద్దల వితంతు పెన్షను, వికలాంగుల పెన్షను, వృద్ధాప్య పెన్షను, సో ఇవి కాదండి. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఏ పెన్షనర్లు అంటే ప్రభుత్వ ఉద్యోగులయ్యండి వాళ్ళు రిటైర్మెంట్ తీసుకొని వాళ్ళకి పెన్షన్ వస్తుంది కదా, సో అటువంటి వాళ్ళు అనవసరం అనమాట. అలాగే వ్యవసాయ భూమి కనుక చూసుకున్నట్లయితే మెట్ట అయితే 10 ఎకరాల లోపు ఉండాలి, మాగాణి అయితే 3 ఎకరాల లోపు ఉండాలి. రెండు కలిపి కనుక ఉన్నట్లయితే ఒక రైతుకి 10 ఎకరాల కంటే మించకుండా ఉండాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు చాలామందికి రైతులకి పొలాలు ఉంటాయి కదా, సో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. 10 ఎకరాలకు మించకుండా ఉండాలి. విద్యుత్ గరిష్టంగా వినియోగం నెలకు 300 యూనిట్లకు మించకుండా ఉండాలి. సో మనకు ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు అయితే మనకు 200 యూనిట్ల వరకు ఆల్రెడీ మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారన్నమాట. సో వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పి. అలాగే ఈ యొక్క ఫ్రీ కరెంట్ కనుక మించిపోయి కనుక వాడేశారనుకోండి, సో వాళ్ళకి బిల్లు వస్తుందన్నమాట. 300 యూనిట్ల కంటే ఎక్కువ వాడితే మీకు కరెంట్ బిల్ అయితే వస్తుంది. సో 300 యూనిట్ల కంటే ఎక్కువ దాటితే మీకు ఖచ్చితంగా మీరు ఈ పథకానికి అనర్హులు అవుతారన్నమాట. అలాగే 4 చక్రాల వాహనాలకు సంబంధించి డ్రైవర్లు అనగా ఎవరైతే సొంత వాహనాలు నడుపుకుంటారో అటువంటి వారందరూ కూడా ట్యాక్సీలతో పాటుగా ట్రాక్టర్లు, ఆటోలు కూడా మనకైతే మినహాయింపు ఇచ్చిందనమాట. సో కారు ఉంటే మాత్రం రేషన్ కార్డే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి కారు ఉండే వాళ్ళ పథకానికి అనర్హులు. అలాగే మీకు ఒకవేళ కారు ఉండి అనగా మీకు ట్యాక్సీ ఎల్లో కలర్ బోర్డు కనుక ఉన్నటువంటి కారు కనుక ఉండి మీరు ట్యాక్సీ కానీ నడుపుకునేవాళ్ళు కానీ ట్రాక్టర్లు, ఆటోలు వీళ్ళకైతే నో ప్రాబ్లం అనమాట. అలాగే పట్టణాల స్థిరాస్తికి సంబంధించిన విస్తీర్ణం 1000 చదరపు అడుగులకు మించకుండా ఉంటే ఈ యొక్క అమ్మకు వందనం పథకం అయితే వర్తిస్తుంది. 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ కాకుండా పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీ వంటి కోర్సుల్లో చేరే వారికి మనకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావన్నమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి. సో మీరు 10th క్లాస్ అనేది అయిపోయిన తర్వాత మీరు ఇంటర్ కనుక వెళ్లకుండా టెక్నికల్ కోర్సు వైపు కనుక వెళ్తే మీకు అమ్మకు వందనం పథకం అయితే ఉండదు. సో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఈ యొక్క ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు ఈ యొక్క అమ్మకు వందనం పథకం అయితే అమలు చేస్తారు. సో కాబట్టి మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఈ విధంగా ఇచ్చారండి. అలాగే మీకు ఖచ్చితంగా అటెండెన్స్ అయితే కంపల్సరీ చేశారు. అలాగే మనకు ఈ యొక్క రూల్స్ పరిగణలోకి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అర్హులను అయితే గుర్తిస్తారు. అర్హులను గుర్తించిన అనంతరం మనకు మరో 4-5 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క విద్యార్థుల తల్లుల ఖాతాలలోకి
అమ్మకు వందనం అనగా అమ్మఒడి పథకానికి సంబంధించిన 15,000 రూపాయలండి. కటింగ్ ఏమి ఉండదు. డైరెక్ట్‌గా 15,000 రూపాయలనేది ఖాతాలోకైతే పడిపోతుంది. దీనికి సంబంధించి మనకు ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. అలాగే అర్హుల లిస్టులు ఇలాంటివి ఏమైనా సరే మీరు చెక్ చేసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ కూడా ఇస్తాను. ఆ లింక్స్ ద్వారా కూడా మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.